అందరికీ నమస్కారం। ఈరోజు పొద్దుటూరు పట్టణంలో షాహేదా ఫిజియోథెరపీ క్లినిక్ పేరుతో డ్రైవింగ్ స్కూల్ మున్నా తాజుద్దీన్ వాడి కుమారుడు ఈరోజు గాంధీ పార్కు పొద్దుటూరు గాంధీ పార్కు పక్కన ఒక ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించడం జరుగుతోంది। దాంట్లో భాగంగా పొద్దుటూరు పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతా 45,000 డోర్ నెంబర్ ఇండ్లు కలిగిన పట్టణం ఇది, పెద్ద పట్టణం। ఈ పట్టణంలో ఎంతోమంది ఎండీలు, ఎంతోమంది ఎంబీబీఎస్లు, ఎంతోమంది గైనకిస్టులు, డాక్టర్లు ప్రాక్టీసులు పెట్టేప్పటికీ వైద్య చికిత్సలు చేయించుకున్న తర్వాత వాళ్ళ ఇండ్లలో వాళ్లకు సేవలు చేయాల్సిన పరిస్థితులు ఈరోజు లేవు। దానికి కాబట్టి ఈరోజు ఫిజియోథెరపీ డాక్టర్లు ఎవరైతే పేషెంట్లకు చికిత్స చేసుకొచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు, కాళ్ళు చేతులు ఇది ఎక్సర్సైజ్ చేయటమేమి, అనేక రకమైన ఎక్సర్సైజులు పేషెంట్లకు అవసరం ఉంది। అటువంటి సమయంలో ఈ బిజీ కాలంలో చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా జనమంతా బిజీగా ఉన్నారు। అట్లాంటి సమయంలో ఫిజియోథెరపిస్టు ఎంతో అవసరం ఉంది పొద్దుటూరులో। ఇట్లాంటి వాళ్ళు డాక్టర్లు 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు ఫిజియోథెరపీ కోర్సు చేసి ప్రజాసేవ చేసేదానికి, ఇది ఎక్కువ ఫీజులు లేకుండా ప్రజాసేవ, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీలు, శాస్త్ర చికిత్సలు చేసినప్పటికీ ఈ ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం మనిషికి। నెల 15 రోజులు 20 రోజులు 2 నెలలు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ అవసరం। అటువంటి హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ సెంటర్ను ప్రారంభించడము పొద్దుటూరు పట్టణంలో చాలా సంతోషమైన విషయము। మేము కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము। ఇటువంటి సేవలు ఇంకా చాలా మంది యువకులు ఈ ఫిజియోథెరపీ కోర్సులు చేసి ఇంకా కొంతమంది ఇంకా హాస్పిటల్ పెట్టి పొద్దుటూరు ప్రజలకు సేవలు అందించే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మున్నా గారి కొడుకు, కూతురికి, అల్లుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। అందరికీ నమస్కారం, సలాంఅలైకుం। నూతనంగా పొద్దుటూరులో షాహిదా ఫిజియోథెరపీ క్లినిక్ అనేది ప్రారంభించినాము। ఇప్పుడు ఉండే టెక్నాలజీకి, ఇప్పుడు ఉండే డాక్టర్లకు ఫిజియోథెరపీ ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మా అబ్బాయికి ఈ ఫిజియోథెరపీ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది। అందరికీ అవకాశాన్ని సరిగ్గా చేసుకుని రావాల్సిందిగా మనం కోరుచున్నాము। ఇప్పుడు ఉండే ఫిజియోథెరపీలో జనాభా వచ్చేసి 45 మంది ఉండాలి పొద్దుటూరులో। ఈ కొందరు పేషెంట్స్ వీళ్ళకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం ఉంది। ఏదన్నా కాళ్ళు ఇరిగినా కానీ, ఏది ఇరిగినా కానీ ఆపరేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేసుకుని చాలా అవసరం ఉంది కాబట్టి మా అబ్బాయికి అదే పనిగా ఈ కోర్సు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఫిజియోథెరపీ చదివించి ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ అనేది మనము ఓపెన్ చేసినాము। అందరూ ఈ అవకాశం సన్నియోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను। ఫిజియోథెరపీ క్లినిక్ మన గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ బ్యాక్ సైడ్ ఎదురుగా ఉంది ఇది క్లినిక్। అందరు ఈ అవకాశాన్ని, ఈ అడ్రస్ ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుచున్నాను। అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం అండి। ఈరోజు పొద్దుటూరు పట్టణంలో నూతనంగా ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించబడినది। నా పేరు కరీముల్లా షాఖాద్రి, ఫిజియోథెరపీ డాక్టర్ని। స్టాప్ చేస్తే ఇప్పుడు నూతనంగా నా ఓన్ ప్రాక్టీస్గా ఫిజియోథెరపీ క్లినిక్ స్టార్ట్ చేశాను। సో ఈ అడ్రస్ వచ్చేసి మన పార్క్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ ఓపెన్ థియేటర్ ఎదురుగా నందన్ కాంప్లెక్స్ దగ్గర ఉంది। కావున మీరందరూ ఏమేమి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలని మీకు కోరుకుంటున్నాను। మళ్ళీ ఫిజియోథెరపీ అనేది ఇది మసాజ్ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ ట్రీట్మెంట్। ఇది ఈక్వల్ టు ది డాక్టరేట్ ఆఫ్ ఫిజియోథెరపీ। దీనికి అనుకూలంగా అందరికీ అవగాహన రావాలని మా ఉద్దేశం। ఫిజియోథెరపీ అనేది దేనికి యూజ్ అవుతుందని దీనికి డెమోన్స్ట్రేషన్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలని మా ఆకాంక్ష। సో సదరు ప్రజలందరూ ఈ ఫిజియోథెరపీ చేయించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను। ఇట్లు మీ కరీముల్లా షాఖాద్రి, ఫిజియోథెరపీ డాక్టర్, ప్రొద్దుటూరు।